వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అమినిరెడ్డి కృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలి. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరం కలిసి జట్టుగా పనిచేసి వర్ధన్నపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని నన్ను గెలిపించాలని కోరారు. నా సతీమణి అనిమిరెడ్డి సత్యకృష్ణారెడ్డి 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే నాగరాజు సహకారంతో 3వ, 9వ వార్డులను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావిస్తూ ప్రతి సమస్యను తీరుస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి పట్టణ ప్రజలు అది గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. తొమ్మిదవ వార్డు నుండి జనరల్ మహిళ అయిన వల్ల 9వ వార్డు నుండి పోటీ థర్డ్ వార్డు జనరల్ ఉంది. అందులో పోటీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు నన్ను నామినేషన్ చేయమని చెప్పిండు. అట్లనే మా సతీమణి కొత్తగా వచ్చింది, ఆమె కూడా 9వ వార్డు నుంచి నామినేషన్ వేసినాము. తర్వాత మళ్ళీ బీఫామ్ తీసుకున్న తర్వాత మీ ముందుకు వస్తామని సవినయంగా ప్రకటిస్తున్నాను. నమస్కారం. రేపు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మా స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు ఇక్కడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పరుగుపరుగున చేపట్టిండు. గత 2 సంవత్సరాల నుండి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి కేఆర్ నాగరాజు గారు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై వర్ధన్నపేట పట్టణ వాసులు రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ జెండాపై కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.